ఉంది. వాళ్ళు పెడుతున్నారు బోగస్ కంపెనీలు. కానీ నమ్మేవాళ్ళు ఎలా నమ్ముతున్నారు? ఎడ్యుకేటెడ్ ఇప్పుడు మనము కొంచెము అభివృద్ధి చెందిన దేశమే ఇంకా ఎడ్యుకేషన్ ఉంది. చదువుకున్న వాళ్ళే ఇట్లా నమ్మేసి ఇట్లా మోసపోతుంటే ఏం చేయాలి? ఏవండీ! అసలు మోసపోయేదే చదువుకున్నోళ్ళు. మీకు పచ్చిగా నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి అంటే, మోసపోయే వాళ్ళలో 90% చదువుకున్న వాళ్ళు, అదే విధంగా డబుల్ పీజీలు చేసిన వాళ్ళు, అయ్యో! ఆళ్ళు మోసపోవటానికే పీజీలు చేయటానికి క్వాలిఫికేషన్ సంపాదిస్తున్నారా అన్నట్లుంటది. సో, కరెక్ట్. కాబట్టి మోసపోయే వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ఎడ్యుకేటెడ్ పర్సన్సే. హ్మ్. సో, నేనేమంటానంటే, ఇక్కడ చదువుకున్న వాళ్ళు మోసపోరా అంటే, ఎవరు మోసపోరు అంటే వీళ్ళు చదువుకుతో పాటుగా సామాజిక అంశాలపైన అవగాహన కలిగున్నోళ్ళు మాత్రమే మోసపోరు. కరెక్ట్. ఇప్పుడు 'నందూస్' వాళ్ళు ఇక్కడ నేనదే చెప్తున్నా. వాళ్ళేం చేశారంటే ఒక ఏజెన్సీలాగా వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి తెలిసిన పరిచయాలతో వీసాలు ఇప్పించడమనో, లేదంటే ఇంకోటి ఏదో అక్కడున్న వ్యక్తులు ఎవరో వీళ్ళకి సపోర్ట్ చేస్తాననడంతో హ్మ్. ఇది జరగడం, వీళ్ళ దగ్గర నుంచి లక్షల్లో, కోట్లలో దండుకోవటం అనేది నిజంగా సిగ్గుచేటు. ఆళ్ళని నేను ఫస్టు ఆళ్ళ వీడియోలు చూసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అరే! భలే చేస్తుంది ఈవిడ. చాలా. వంటల గురించి అదే. ఆళ్ళ ఆ! పిల్లలు గూడా వచ్చిరని తెలుగు మాట్లాడితే భలే ముద్దుగా అనిపించారు. నేనదే సో మేడిపండు ఆ! చూడు మేలిమై ఉండు, మేలిమైండు పొట్ట పొట్ట విప్పి విప్పి చూడు చూడు పురుగులుండు పురుగులుండు. అన్నట్టుగా అవును. ఆవిడని ఒక్కసారిగా ఈ అమాయక ఫేసా ఇది అనని నేను ఐ వాస్ షాక్డ్ నమ్మలేకపోయాను. అబౌట్ ఇన్ దట్ న్యూస్. ఆ న్యూస్ చూడడంతోటే నాకు నిజంగా అరే! మనుషులు అంతే కదా! ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే మొన్న తెలంగాణలో ఇంకొక పెద్ద 1370,00,00,000 స్కామ్ ఒకటి బయటపడింది మంగ్లీది. దాంట్లో కూడా ఆవిడ నోన్ ఫేస్ చూసి చాలా మంది పెట్టుబడులు పెట్టి దాదాపు 9 మంది చచ్చిపోయారు. హ్మ్. దాదాపు వందల కోట్లల్లో. సో, అవును. ఇక్కడేంటంటే ఫెమిలియర్ ఫేస్. సో, రెగ్యులర్‌గా కనపడే ఫేస్ అయ్యేటప్పటికి వాళ్ళు వాళ్ళందరూ అట్రాక్ట్ అయిపోతున్నారు. అట్రాక్ట్ అవుతున్నారు. హ్మ్. ఇంకోటేంటంటే వీళ్ళు అక్కడ వీసాలు ఇప్పిస్తానన్నారు. హ్మ్. వీసాలు. హ్మ్. సో, ఇక్కడ మెయిన్‌గా బాధితులందరూ గూడా అక్కడికి ఇంట్రెస్ట్ చూపించడానికి, అక్కడ వాళ్ళని నమ్మడానికి ఇక్కడేంటంటే వీసా. సో, సరే ఇక్కడ యూకే వీసా అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఓకే. నేను గూడా మొన్న రీసెంట్‌గా మా ప్రశాంత్ మేము గూడా అప్లై చేసాం. హుహు. వీసా రాలేదు. నేను అన్ని క్వాలిఫికేషన్ ఉండి నా గురించి అంతా తెలిసి కూడా వీసా ఇవ్వలేదు. అంటే దానికి ఒక పకడ్బందీగా ఒక నెట్‌వర్కే ఉండాలి. నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు హుహు. మీరు ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్లారండి. హ్మ్. మీరు అన్ని డాక్యుమెంట్స్‌తో అప్లై చేసినా సరే అది అవ్వదు. ఖచ్చితంగా అక్కడున్న బ్రోకర్ త్రూనే వెళ్ళాలి. హ్మ్. అలాగే వీసా కూడా అన్ని కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తే ఎవడికో ఒకడికి ఇక ఇవ్వాలి కాబట్టి ఇస్తానని. హ్మ్. మిగతాదంతా కూడా ఏజెన్సీలు అందులో ఉన్నటువంటి కస్టమ్స్ ఆఫీసర్ గానివ్వండి, ఇంకెవరైతే వీసా ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా ముడుపులు ఇస్తేనే అలాంటివి వస్తాయి. సో, ఓకే. వీళ్ళేం చేశారంటే ఇక్కడ వీసా ఈ ప్రాసెస్ అనేది కఠినమవడంతో ప్రత్యామ్నాయాన్ని ఎతుక్కున్నారు. సో, ఈజీ. ఈజీగా ఈజీ వే. అంటే హ్మ్. వేరొక మార్గాన్ని. హ్మ్. ఈ వేరొక మార్గాన్ని ప్రత్యామ్నాయాన్ని ఎదుక్కున్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ఈళ్ళకి ఈజీ అనిపించింది. ఎవరైతే ఆశావాహులుండి డబ్బులు పెట్టారో వాళ్ళు చెప్పిన ప్రాసెస్ వీళ్ళకి ఈజీ అనిపించింది. అరే! నిజంగా అక్కడికెళ్ళి ఇంత కష్టపడ్డాం వీళ్ళకి చెప్తే ఇప్పుడు వీసా ప్రాసెస్ అనేది మనం పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉండాలి. హ్మ్. డిపాజిట్స్ ఉండాలి. మనకి ఎళ్ళే యూనివర్సిటీ నుంచి మనకి ఆఫర్ లెటర్ గానివ్వండి, లేదంటే అడ్మిషన్ గానివ్వండి, హ్మ్. జాబ్ అయితే ఆఫర్ లెటర్, అడ్మిషన్ అనుకోండి, ఏదైనా చదువుకోవడానికెళ్తే అడ్మిషన్. హ్మ్. ఇవన్నీ ప్రాపర్‌గా అవి గూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్ గానివ్వండి, గుర్తింపు పొందినటువంటి కాలేజెస్ గానివ్వండి, గుర్తింపు పొందినటువంటి హ్మ్. కంపెనీలైతే మాత్రమే వీసా అనేది చాలా ఈజీ అవుతది. ఏదో లల్లాయి బొల్లాయి కాలేజీలు పెట్టి ఎల్లిగడు వీసా అంత పుల్లిగ ఈజీ కాదు. అంత ఈజీ అయితే